ఓకే, ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి గారితో నిజంగా కూడా, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి 2 నెలలు గెలిచిన తర్వాత ఒక శాసనసభ్యుడిగా నా కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి గురించి నేను కొన్ని చర్చించి ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి, ఎమ్మెల్యే గారు మీరు ఏదైనా పని చేసుకోండి, ఎలక్షన్ ఉన్నప్పుడు పార్టీ నీతిగా ఉంటుంది, కానీ పార్టీ అయిన తర్వాత మనమందరం ఒకటి డెవలప్ చేసుకుని ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటున్నారంటే, ఆయన ఒకటే అంటున్నాడు, ప్రజల ముఖ్యమంత్రి నేను కూడా ఏమనంటే 119 మంది ఎమ్మెల్యేకి మీరు ముఖ్యమంత్రి, మేము ఏ అవసరం ఉన్నా మీ దగ్గరికి వస్తాం, రావాలని కోరుతున్నట్టే ఆయన కూడా ఒకటే అన్నాడు, మీరు అందరూ కూడా రండి పని చేయించుకోండి. నిన్న 2-3 విషయాల మీద మాట్లాడడం జరిగింది. బాధ్యతలు ఒకటి, గాన్స్మిల్ ఒకటి, కొత్తగూడెం ఒకటి, ఇవన్నీ కూడా రైతులు కబ్జాలున్నారు. వాళ్ళకి పాస్బుక్ లేక రైతు బంధు పడతలేదు, అనుకోని కొద్ది వాళ్ళకి ఇస్తే ఒక్కొక్క ఎత్తుగా 2 ఎకరాల కబ్జాలు. గతంలో మా ప్రభుత్వం కూడా అవన్నీ ఫాలో చేసి ప్రభుత్వాలు ఉన్నాయి, ఆ ఫైల్ అంతా కూడా తీపించి మీరు చేయాలంటే ముఖ్యమంత్రి గారు సాధకంగా స్పందించి మీరు ఏం చేసినా ప్రజల గురించి అడుగుతూ చాలా సంతోషం. దాని తర్వాత కూర్చొని మూసినది కూడా చర్చించిన, మూసినది కూడా బాగా డెవలప్ చేద్దామని, ఎమ్మెల్యే గారు మంచిగా చేద్దాం, నీ కాన్స్టిట్యూన్సీలో ఏమేమి అన్ని పనులు కూడా చేయించుకో, హిమాసాగర్ కూడా మంచిగా దాన్ని డెవలప్ చేసి టూరిజం చేద్దామని ముఖ్యమంత్రి గారు అన్నారు. బాగా చేద్దాం కానీ చదువు కానీ మంచి చేసుకుందాం, ప్రజల్లో మీరు ఎప్పుడైనా రావచ్చు, పని చేయించుకోవచ్చు అని నేను కూడా అదేనా. ముఖ్యమంత్రి మాకు మీకు ఎప్పుడు వచ్చినా మేము వస్తాం అంటే, ముఖ్యమంత్రి వస్తాం సార్ అంటే రండి, మీరు పని చేయించుకునే బాధ్యత మీలో ఉంటుంది, చేయించుకునే బాధ్యత, చేసే బాధ్యత నాలో ఉంటుంది అంటే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించాడు. ఆయన ఎప్పుడు కూడా రాజకీయాల గురించి మాట్లాడలేదు, మేము కూడా ఆలోచనతో కూడా పోలేదు, ఆ రాజకీయ ఆలోచనతో కూడా ప్రజలను నేను మొన్ననే గెలిపి 2 నెలలు ప్రజలను తీసుకెళ్ళిపోతే ప్రజలు నన్ను నమ్ముతారా, కార్యకర్తలు నమ్ముతారా అనుకొని ప్రజలను కార్యకర్తలు నమ్ముకొని నేనున్నాను. ఆ నమ్మకం ఏంటంటే ముఖ్యమంత్రి గారు కూడా ఆ దృష్టి లేరు నాకు, ఎందుకంటే చాలా మంది ముఖ్యమంత్రి చూస్తున్నారు, ఈ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా లేరు, పార్టీలో కొన్ని రన్నీ మీరు పని చేస్తారని లేరు, ఆయన ఏమని మంచి డెవలప్ చేసుకొని బాగుందని చెప్తాం అనుకొని మాకు చాలా సంతోషం అనిపించి ముఖ్యమంత్రి గారు కలిసినాం. ఇప్పుడే కానీ ఏ ముఖ్యమంత్రి కలిస్తే ఆనందం అనిపించింది. చెప్పిన పని నిన్నాడు చేస్తామని చెప్పినాడు. నిన్న నేను బంధుకున్న పోలీసు గారు అందరూ కూడా చెప్పడం జరిగింది, ప్రకాష్ గౌడ్ ఎప్పుడు వచ్చినా ఏ పని వచ్చినా చేయండి, ఆయన అభివృద్ధి గురించి అడుగుతాడు, ఇంకేం ఆలోచించాలని చెప్పాడు. అది చాలా సంతోషం. నేను కూడా ఏమంటే రేపు రాబోయే రోజుల్లో మంచి డెవలప్ చేసుకొని ముందంటాం. రాజకీయము పార్టీని మారాలని ఆలోచన లేదు, ఆలోచన కూడా ముఖ్యమంత్రి కూడా లేదనిపించింది నాకు. నిజంగా ఏ ముఖ్యమంత్రి ఆ పార్టీకి తీసుకుంటే ఆ ముఖ్యమంత్రి అలాంటి నాకు అనిపించలేదు. మంచిగా మాట్లాడి కూర్చున్నాం, 15-20 నిమిషాలు కూర్చున్న తర్వాత కాన్స్టిట్యూన్సీ మీద మాట్లాడిన అదేమని ఇంకో దాన్ని ఏమంటారు, రాజకీయం ఎక్కడ లేదు, రాజకీయం ఇంకోటి మారే నాకు అవసరం కూడా లేదు, మారకూడదని చెప్తాను. థ్యాంక్ యూ.